నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. పరలోకపు తండ్రినడిగినా మంచి ఈవులియ్యకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా. పరలోకపు తండ్రినడిగినా మంచి ఈవులియ్యకుండునా, కరములెత్తి ప్రార్థించినా దీవెనలే కురియకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. సృష్టికర్తయైన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా, సృష్టికర్తయైన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా. సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా, సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా ఉండునా, జీవము గల దేవుడు మౌనముగా ఉండునా. తన పిల్లలకాయన మేలు చేయకుండునా, తన పిల్లలకాయన మేలు చేయకుండునా. దేవుని వాక్యంలో నుండి ఈ రాత్రి కాలము సంఘమును వ్యక్తిగతంగా, సంఘముగా, కుటుంబముగా మనం ఎట్లు దేవుని చేత ఆశీర్వదించబడాలి, వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అనే విషయాలను ఈ ప్రార్థన కోడికలో కొన్ని మాటలను మనం ధ్యానం చేస్తాం.
ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్లో కొంత పరిశీలన చేస్తూ మనము ముందుకు ప్రయత్నము చేద్దాం. ఒక వ్యక్తి క్యారెక్టర్ని పరిశీలన చేస్తూ కొంచెం ముందుకు మనము ఆ భాగాన్ని లోతుగా అధ్యయనం చేసి దేవుని యొక్క ప్రార్థన ద్వారా కూడా దేవుని ఆశీర్వాదము పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. మధ్యాహ్నం చెప్పాను, గుర్తులేదా? అవంత త్వరగా ఐడియాకి రావాలి. అలాంటప్పుడు కొంచెం పండుకోవడానికి ప్రయత్నం చేయాలి. పండుకుంటే కూడా ఫోన్లు వస్తాయి. నిజంగా పండుకుంటే కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉంటాడేమో నిద్రలో కూడా చీటి పెట్టుకొని అనుకుంటా. ఎందుకంటే కంటిన్యూ ఫోన్లో పగలంతా ఫోనే ఉంటుంది కదా, ఇంక దానికి ఎడిట్ అయిపోయింది మైండ్ కూడా. అంటే బాడీ నిద్రపోతున్నా మనసు అడగాల చిట్టప్పుడు ఏమ్మా నీ కొడుకు నిద్రలో ఫోన్ దగ్గర ఉంటుందో దూరంగా ఉంటుంది. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 9వ వచనం, 4వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాలు మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తాం. తన వ్యక్తిగత జీవితంలో ఉన్న ఆ అనుభూతులను మన వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా అన్వయింప చేసుకొని మనం కొంత వాక్యాన్ని ధ్యానం చేస్తాం. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదనపడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి, ఎవరు దేవుడు అంట? అది ఇశ్రాయేలీయుల చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు దేవుడు? ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసేను. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవునికరంగా చేయండి. మా హృదయాలను కూడా ప్రార్థనతో నింపండి. తద్వారా ఆశీర్వదించబడడానికి సహాయపడమని ఈ వాక్యము మా హృదయంలో అన్వయింప చేసుకొని అధ్యయనం చేస్తూ ఆత్మీయంగా కట్టబడడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎన్ని భాగాలు ఉన్నాయి? పదవచనంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? అందుకే చదివేటప్పుడు వాటిని కౌంట్ చేయమని చెప్తా. ప్రతిసారి చెప్పించుకుంటున్నారు దాన్ని. మీరు చదివేటప్పుడే కౌంట్ చేయాలి. దాంట్లో ఏమేమి అంశాలు ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి, పేర్లు ఏంటి, వ్యక్తుల ప్రాంతాల సబ్జెక్టా ఏంటిది అనేది చదువుతున్నప్పుడే కౌంట్ చేసుకోవాలి. ఇలా చాలాసార్లు చెప్పడం నాకు చాలా కోపం కూడా. ఎంత కోపం అంటే, పక్కన వేటపడులుంటే తల ఒక్కటేసారి కట్ అయిపోతే ఎట్లా చేయాలని ఫీలింగ్స్ ఉంటాయి నాకు. కానీ ఏం చేయలేదు. ఆ కోపము, ఆవేశం అంతా ఇంట్లో వాళ్ళతోనే గడపగలను, కానీ బయట ఎక్కడ దాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడదు. కానీ నాకైతే అంత కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుంది? మొక్కలుగా 2 భాగాలు చేస్తే బాగుంటుంది అనే కోపం వస్తుంది. ఎందుకని? చదువుతున్నప్పుడు ప్రతిసారి చెప్పడం నాకు నచ్చదు. నేనైతే ఒక్కసారి చెప్పించుకుంటా, జీవితంలో మళ్ళీ 2వ చెప్పించుకోండి. అది ఎంత ప్రమాదకరమైందైనా ఒకసారి చెప్పించుకుంటే సిగ్గుపడతాను నేను. 2వ చెప్తే ఇంకా భరించలేను. దానికంటే నేను చదవడం మేలు అనుకుంటా.
నేను ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే అడిగితే కూడా నాకు నచ్చదు. అడిగితే కూడా నాకు చాలా వచ్చి ఎందుకు నేను ఇట్లాంటి బతుకుతున్నా, అడిగించుకున్నా ఏంటి, ఆ ఫీలింగ్స్ నన్ను వెంటాడుతుంటాయి. అడగ ముందుకి ఇవ్వాలనే తపన నాకు ఉంటుంది. కానీ నాకు ఇచ్చే వాళ్ళ సంగతి అయితే అసలు ఆ మనుషులో, మరి రాక్షసులో, మృగాలో, జంతువులో కూడా నేను ఆలోచన చేయలేకపోతున్నాను. ఎట్లా మనస్సాక్షి చంపుకొని బతుకుతారు, ఏం బతుకుతాను, అదొక బతుక అనిపిస్తున్నాను. మరి నేను కూడా మనిషినే, నేను అమ్మ నాన్నకే పుట్టా, నాకెందుకు లేదు అట్లాంటి ఆలోచన? 10 సార్లు అడిగించుకోవడం ఏంటి? అదేమి బ్రతుకో నాకైతే తెలియదు. నేను అద్దె కట్టాలంటే కూడా, కిరాయి కట్టాలంటే కూడా వాళ్ళు అడుగుతూ నాకు సిగ్గు అనిపిస్తుంది. అడగ ముందుకే పంపాలనిపిస్తుంది. విజయవాడలో దాదాపుగా 2012-13 నుండి ఒక ఇంట్లో అద్దెకున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి? 2012-13 డైరీలో రాసిన, యాక్సిడెంట్ అయిన తర్వాత కొన్ని మర్చిపోయాను. ఈ రోజుకి ఇంటి ఓనర్ ఇంటి దగ్గరకు వచ్చి మాకు అద్దె ఇవ్వండి అని అడగలేదండి. ఏమని అడగలే? అసలు ఇంటి ఓనర్ ఎవడో తెలీదు. ఇంటి ఓనర్ నేను చూడలేదు. అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి అకౌంట్లో చేసేటోండి. 3వ తారీఖు 4వ తారీఖు, 3వ తారీఖు 4వ తారీఖు. రెండవది ఏంటి అంటే, ఆ డబ్బులు జోలో పెట్టుకొని తిరిగిన కొంతకాలం ఆయన ఎక్కడ రోడ్డు మీద కనపడినా ఆ రోడ్డు మీద ఇచ్చేసేవాడిని. సార్ ఇదిగో ఏంటంటే, ఇంటికి పోయి ఇచ్చేసి వచ్చేవాడిని. ఏంటంటే మీరంటే, ఇది నా విజన్. ఇంటికి వచ్చి అత్తిచ్చిపోవడం ఏంటండి మీరు? వచ్చే నెల ఇస్తాంపో, మళ్ళీ వచ్చి ఇస్తాంపో, పారిపోతామా, ఇట్లాంటి చెప్పేతో ఎక్కువ మంది ఉంటారు. నాకు అసలు అట్లా నచ్చలేదు. నేను మనిషే కాదనుకుంటాను. అంటాను ఏమనుకుంటా, వాడు మనిషి కాదు. ఎక్కడ పడితే అక్కడ ఇంటికి పోయి ఇచ్చిన రోజులు ఉన్నాయి. కరెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నాను, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చిన రోజులు ఉన్నాయి. రోడ్ల మీద కలిసినా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి. సిగ్గు అనిపిస్తుంటుంది నాకు వచ్చి అడిగితే, అంత అవమానకరంగా ఉంటుంది. ఆ తర్వాత ఎన్ని కాదు సార్, ఇంకా కష్టమవుతుంది, నాకు అకౌంట్ నెంబర్ చెప్పండి. బ్యాంకులో అకౌంట్ నెంబర్ ఇప్పటికి ఉన్నాయి, రిసిప్ట్లు. 12 సంవత్సరాలు రిసిప్ట్లు ఎత్తి పెట్టిన. అంటే నా సైకాలజీ అది. ఎప్పుడైనా బై మిస్టేక్ అది లేదంటాడేమో, నా దగ్గర రిసిప్ట్ ఉంది. ఆ తర్వాత ఇంకా ఇట్లా కూడా కష్టమని, కాసారి ఇదంతా కష్టం అవుతుంది అంటే, ఒక్కోసారి నేను ఉన్న ప్రదేశంలో బ్యాంక్ ఉండట్లా, ఎస్బీఐ, కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఫోన్ చేసి, సార్ నేనున్న ఒక వేరే ఊరికి వచ్చాను, ఇక్కడ ఎస్బీఐ లేదు, మీకు రెంట్ పంపాలి, కాబట్టి నాకు వేరే ప్రత్యామ్నాయం ఏదైనా తెలియపరచండి. మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దులే, నాకు నచ్చదట. మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దులేండి. అప్పుడు ఆయన, సరే సార్ ఒక నంబర్ చెప్తా, దానికి ఫోన్పే చేయండి అన్నాడు. ఏమన్నాడు? ఒక నంబర్ చెప్తా, దానికి ఇక ఫోన్పే చేయడం ప్రారంభించినప్పటి నుంచి. అర్థమైందా? 3200కి ఇంట్లో జాయిన్ అయినా ఇప్పుడు 4500 కడుతున్నారు. వాళ్ళు ఎలా పెంచారు తెలుసా? 200, 300 అట్లా పెంచినాడు ఆయన. 3300 నుంచి 3500 కొంతకాలం కట్టాం, 3800 కొంతకాలం కట్టాం, 4000 కొంతకాలం కట్టాం. ఎన్నిసార్లు పెరిగింది? 3300 ఫస్ట్, 3500కి కొంతకాలం, 3800 కొంతకాలం, 4000 కొంతకాలం, 4500కి ఇప్పుడు కడతాం. అంటే 5 పర్యాయాలు పెరిగింది. 5 పర్యాయాలు పెరిగింది. రెంట్ పంపినట్టునే మళ్ళీ దానికి అడ్వాన్స్ కూడా 4500 అంటే అడ్వాన్స్ ఎంత ఉండాలి? అక్కడ
9,000 ఉన్నారు, 2 నెలల అడ్వాన్స్ అక్కడ. అంటే నా వ్యక్తిత్వం అది. ఎట్లా మనుషులు బతుకుతారేమో నాకైతే తెలియదమ్మా. నా దగ్గర పనిచేసిన లేబర్స్, వాడి పని మానుకుంటే వాడి వల్ల చాలా నష్టం నాకు. వాడెవడో ఎక్కడుంటాడో వాళ్ళ అడ్రస్ ఏంటో వెతికి వాళ్ళ ఇంట్లోకి డబ్బులు ఇచ్చి వచ్చాడు. డబ్బు విషయంలో అంత నిజాయితీ నాకు దేవుడు చిన్నప్పటి నుంచి నేర్పాడు. గల కారణం ఏంటంటే బైబిల్ ఒక వచనం ఉంటుంది. ఆ వచనం చూపించడం మీకు లేదని తెలియదు. యోధా పత్రిక. దానికి నేను భయపడేవాడిని. వాక్యం నన్ను అలా నాతో మాట్లాడుతుంది, నేను దానికి లోపడతాను. వాని కూలి మొరపెడుతుందంట. ఏం చేస్తుంది? చెమట పట్టక ముందుకే సాయంకాలం సూర్యుడు అస్తమించక ముందుకే ఇవ్వాలని రాయబడింది. ఏమని రాయబడింది? యాకోబు పత్రికలో, యూదా పత్రికలో. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాక్యం. అసలు ఆ వాక్యం చూస్తే ఇంత సెన్సిటివ్ విషయాలు కూడా దేవుడు రాసిపెట్టాడా? వాక్యం అధ్యయనం చేస్తే మన బ్రతుకులో మూఢత్వం కూడా, మూర్ఖత్వం కూడా పోతుంది. గొప్ప వెలిగింపు, ప్రత్యక్షతలు వస్తాయి. కూలి మొరపెడుతుందంట, మనం మొరపెట్టడం కాదు. ఏం మొరపెడుతుందంటయ్యా? వాని కూలి మొరపెడుతుందంట. ఐదు అధ్యాయం 4 వచనం యాకోబు పత్రిక. భయపడాలి మనం. యేసు నమ్మినప్పుడు బహు జాగ్రత్త ఉండాలి. మనం ఎవరికైనా ఇచ్చే విషయాలు ఆడు అడిగిందా ఉండకూడదు. ఇదిగో మీ చేలు పోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవులలో. అంటే వాళ్ళు కనుక ఆ కూలి విషయంలో బాధపడితే దేవునికి చెప్పుకుంటే ఆ ప్రార్థన వాడిని దేవుడు వింటాడంట. చూసారా? అంటే అప్పుడు అది మనకి ఏమవుతుంది? శాపంగా మారుతుంది. అది ఎలా మారుతుంది మనకి? మనుషులు మొరపెట్టడం కాదంట. ఏం మొరపెడుతుంది ఇక్కడ? ఏం మొరపెడుతుంది అంటే మనం కూలి అని రాయబడింది బైబిల్లో. నేనైతే దాన్ని ఎట్లా తీసుకున్నట్టే, మనము చెల్లించవలసినవి. నేను ఎలా తీసుకున్న దాన్ని? నేను ఇతరులకి చెల్లించవలసినవి. చెల్లించవలసిన విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలి. చెల్లించవలసిన విషయాల్లో బహు జాగ్రత్త. సంవత్సరమైంది బాబుని హాస్టల్లో చేర్పించి 18వ తారీఖు ఉదయమో, మధ్యాహ్నమో, సాయంకాలమో, 18వ తారీఖే అని చేర్పించింది. 18వ తారీఖు ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ నేను ఏదైనా పరిచయంలో ఉంటే సాయంకాలం అవుతుంది, 4 తర్వాత లేదా 8 తర్వాత. కానీ 18వ తారీఖు దాటి పేమెంట్ చేసింది లేదు ఎప్పుడు. అసలు వాడు అడిగిందాకుంటున్నాను. ఇది చెప్తుంటే ఎట్లుంటుంది, ఏంది ఎట్లా చెప్తారు అనిపిస్తుంది. ఆ గట్స్ గల ఆ నిజాయితీని మనం పరిశీలించాలి. కేపాలు చెప్తా ఉంటాడు ఒక్కోసారి, ఏమని? నాకు ఆ ప్రెసిడెంట్ తెలుసు, ఈ దేశం ప్రెసిడెంట్ తెలుసు, వాడు తెలుసు, వీడు తెలుసు, వాళ్ళతో నేను మాట్లాడతాను అంటే మన వాళ్ళందరికీ ఎలాగుంది? కేపాలు చెప్పేది పిచ్చోడు అనుకుంటారు. కానీ ఎగ్జాక్ట్గా ఆ పవర్ ఆయనకు ఉంది. అది తెలియదు మన దేశస్తులకి. ఆ పవర్ ఉంది ఆయనకి. ఒక బ్రోకర్ లాగా చూస్తున్నారు ఇండియన్స్ కేపాల్ని, ఒక జోకర్ లాగా చూస్తున్నారు, ఒక అమాయకులాగా చూస్తున్నారు, ఒక పిచ్చోడి కింద చూస్తున్నారు. కేపాల్కున్న పవర్ ఆయన ఏం చెప్తున్నాడో అది ఎగ్జాక్ట్గా నిజం, 100% అది నిజమే. కాబట్టి అందుకనే ఇందాక పాట ఏంటి? నిజముగా మొరపెట్టాలి. మన
పెట్టే మొరలో ఏముండాలా, మనం చేసే ప్రార్థన ఏమై ఉండాలా, నిజమే. అది నిజమై ఉండాలి. ఖచ్చితంగా దేవుడు దాన్ని ఏం చేస్తాడంట, ఆలకిస్తాడు. కూని మొరపెడితేనే ఆలకించాడంట. ఏ సంబంధం లేని మొరపెడితే ఆలకిస్తాడంట. జీవము గల దేవుడు తన పిల్లలకి ఇవ్వకుండా మానడు. మరి ఎందుకు మన ప్రార్థనకి ఆశీర్వాదం రావట్లేదు? ఎందుకు కలిసి రావట్లేదంటే అంటే మన ప్రార్థనలో ఏదో లోపాలు ఉన్నాయి. చూద్దాం. ఎఫెసీ దగ్గరికి వెళ్ళి మనం అధ్యయనం చేద్దాం. ఏం చేశాడంట ఎఫెసీ అనే పదానికి భావం ఏంటో చూడండి. అర్థం కింద రాయబడి ఉంటుంది. వేదన ఏంటంట? వేదన. వాళ్ళ మమ్మీ ఏమని చెప్తుంది? వేదనతో వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎన్ని వేదనలు పొందింటుంది వాళ్ళమ్మ? అసలు వేదన గురించి మనం ఎందుకు ప్రార్థన చేయాలా? ఎబ్బేజు అంటేనే అర్థం ఏంటి? వేదన అంట. తన జీవితం నిజంగా వేదనకరంగానే ఉందా, వేదనకరంగానే ముగిసిందా? ఆ వేదన ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఎలా మార్చుకోగలిగాడు? అది సబ్జెక్ట్. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి? మన ప్రార్థన కొడికి అంశం ఏంటి? అతని జీవితమే వేదన. ఆ వేదన ఆవేదనగా మారకుండా ఆనందంగా ఆశీర్వాదంగా ఎలా మారింది? ఈరోజు నేను నా జీవితంలో అది వ్యాపారమైన, ఉద్యోగమైన, వ్యవసాయమైన, చదువైన, ట్రాన్స్ఫర్ అయిన, ప్రమోషన్ అయిన, వివాహమైన, సంతానమైన, రోగమైన, వ్యాధి అయిన, శ్రమలైన, కష్టాలైన, చేతి పనులైన వేదనతోనే గడుపుతూ ముగిస్తున్నామా? ఆ వేదనలన్నీ ఆనందముగా ఆశీర్వాదంగా మార్చుకోలేమా? ఎవరి జీవితంలో మార్చుకోగలిగారు? ఈరోజు నీ జీవితంలో నా వేదనలు ఎలా మార్చుకోవాలి, ఎలా ఆనందంగా చేసుకోవాలి, ఎలా ఆశీర్వాదకరంగా చేసుకోవాలి అనే విషయాలు వాళ్ళమ్మ ఏం చెప్తుందో 2 మాటలు చూడండి. వాళ్ళమ్మ జీవితం చెప్తూ వచ్చిన మాట ఏంటంటే, వీటిని వేదన పడి నేను కంటిని. చూడండి ఏ వేదనలు అవి. ఆదికాండం 35:16 ఒకరు చదవండి. 3:16 ఒకరు చదవండి. తరతరగా చదవడానికి ప్రయత్నం. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. ఒక్కోసారి మనకి బల్ల వర్తమానానికి ఆరాధన వర్తమానం 6 గంట అయిపోతుంటే ప్రార్థన వర్తమానం గంట పడుతుంది. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఇప్పుడు యాకోబు జీవితంలో, యాకోబు భార్య జీవితంలో, యోసేపు పుట్టక మునుపు జరుగుతున్నటువంటిది ఇది. ఏం చెప్తుందామె? ప్రసవ వేదన అంటే ఎబ్బేజును ఆమె ప్రసవించేటప్పుడు ఏ వేదన పొందిందని అర్థమవుతుంది? ఆ వేదన అంతా ఇంత. అందుకని అతనికి వేదనని పుత్రుడు అని పెట్టింది పేరు. 3:16 కూడా చదువు. రెండవది ఏ వేదన అంట? ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదును, వేదనతో పిల్లలు కలుగు. కాబట్టి రెండవది ఏంటంటే గర్భవేదన. అవి 2 భరించలేకనే ఆ తల్లి ఎబ్బేజుకి ఏమని పేరు పెట్టింది? వేదన పుత్రుడు. వేదనతో నేను ఇతన్ని కంటి. నా ప్రాణము విలవిలలాడింది. చావు బ్రతుకుల మధ్య కాదు, చావు అంచుల దగ్గరికి వెళ్తే నేను వీడిని కన్నాను. ఉరిటి నొప్పుల వేదన, ఉరిటి నొప్పుల వేదన. గర్భవేదన ఒకటైతే రెండవది ప్రసవ వేదన. అందువలన ఆమె జీవితంలో ఆ పుట్టిన కుమారుడు కూడా ఏమని పేరు పెట్టుకుంది? వేదన పేరు పెట్టింది. అదేం పేరు విచిత్రంగా ఉంది. మనం ఎబ్బేజీ పలుకుతున్నప్పుడు బాగుంది అనిపిస్తుంది, కానీ ఒరిజినల్ పేరేమి
నీ కార్యక్రమం ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, నీ ఈవెంట్ ఏదైనా, నీ వేడుక ఏదైనా, రైమింగ్ కోసం నీ వేదిక ఏదైనా వేదనకే రండి అని. నీ వేడుక ఏదైనా అది వేదనలోనే సాధ్యమవుతుంది. ఈవెంట్ చేసే సైట్ పేరు ఏంటి? వేదన. వేదిక, వేదన కాదు, వేదిక. నీ వేడుక ఏదైనా వేదికకే రండి. వేదికలు జరుపుకోండి. వేడుక, వేదిక. మరి ఈయనెవరు? వేదన. కాబట్టి ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, సంఘానికి, వ్యక్తిగతంగా, కుటుంబంలో ఆ వేదన ఎప్పుడైతే ఉంటుందో అది నిన్ను ఆనందంగా, ఆశీర్వాదంగా చేయగలదు. వేదన లేకుంటే యేసుక్రీస్తే ఒకరోజు దాన్ని అనుభవించాడు. ఏం చేశాడు? యేసుక్రీస్తు కూడా ఒకరోజు దాన్ని అనుభవించాడు. చూడండి, యేసుక్రీస్తు అనుభవించిన దాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. నలభై 42వ వచనం. మరలా రెండవ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవటం అసాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాని అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచి ఎలాగనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేసెను. ఇక్కడ మత్తయి సువార్తలో వేరుగా ఉంది, కానీ లూకా సువార్తలో చాలా లోతుగా ఉంటుంది. 22వ అధ్యాయము 31, 32 చదవండి. లూకా సువార్త 22వ అధ్యాయము 'సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు కోరుకొనని గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత స్థిరపరచుము. ఇంకా దీనికంటే లోతుగా మనం కొంచెం కిందికి వెళ్దాం. 42, 43 చదువు. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు 43, 44 చదువు డైరెక్ట్గా రాయబడింది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనను కనబడి ఆయనను బలపరచును. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా అంటే యేసు క్రీస్తుకు కూడా ఇది సంభవించింది. ఏంటిది? వేదనతో ప్రార్థించింది. మరి మనకు కొంత అవసరం లేదా? ఎప్పుడైనా మనం వేదన అంటే ఎలా ఉంటుందో దాని విషయంలో ప్రార్థించగలిగామా? వేదన అంటే ఎలా ఉంటుందని ప్రాక్టికల్గా మనం చెప్పగలమా? ప్రార్థన ఎవడైనా చేస్తారండి. కొంతమంది పరలోక ప్రార్థన ఎన్నిసార్లు చేయమని చేస్తారు. అది వేదనతో ఉంటుందా? అది ఎవరో సంబంధించినది. నీ ప్రాక్టికల్గా ప్రార్థనలో కొన్ని అనుభూతులు ఉండాలి. వేదనతో ప్రార్థించిన అనుభవం అనునిత్యం ఉండాలి. ఒకరోజు 2 రోజులు కాదు. పోయిన సంవత్సరంలో వేదనతో చేశానండి, అంతకుముందు వేదనతో చేశానండి, అప్పుడెప్పుడో 10 ఏళ్ల క్రితం వేదనతో చేశాను కాదు. అనునిత్యము నీ జీవితంలో ఏముండాలా? అనునిత్యము నువ్వు ఆనందంగా ఉండాలా? అనునిత్యము నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే అనునిత్యము నువ్వు వేదనతో ప్రార్థన.
వేదన లేకుండా ఆనందం రాదు, ఆశీర్వాదం రాదు. అది అనేకుల జీవితాలలో వారి ప్రాక్టికల్ లైఫ్లో ఉంది కనుక వారు వ్యక్తిగతంగా ఆశీర్వదించబడ్డారు, కుటుంబంగా ఆశీర్వదించబడ్డారు, సేవలు కూడా ఆశీర్వదించబడ్డారు, వారి సంఘాలు కూడా ఆశీర్వదించబడ్డాయి. ఏం చేయాలా? ఏం ప్రార్థన చేయాలా? వేదనతో కూడిన ప్రార్థన. ఒకసారి ఎట్లుంటుందో చెప్పండి, ఎక్స్ప్రెషన్ చెప్పండి సార్. మీకేమర్థమైంది అసలు వేదన అంటే ఏంటి? ఎక్స్పీరియన్స్ ఏముందా? ప్రతి వ్యక్తిలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ అది ఎక్స్పీరియన్స్ అని మీకు తెలియట్లేదు, అవగాహన లేదు. అది మెయిన్ సమస్య. ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ రోజుకి ఈ క్షణానికి మనం 10,000 కట్టాలి. ఏంటిది అది? ఈ క్షణానికి 10,000 కట్టాలి. 100 మందిని అడిగాం. ఎంతమందిని అడిగాం 10,000 కోసం? ఒక్కోడు 100 ఇచ్చినా కూడా ఏమైపోతుంది? 10,000 అవుతాయి. ఒక్కోడు 100 ఇచ్చినా, కానీ 100 కూడా చేతికి రాలేదు. వాడేమో కట్టాలి. అదే స్థానంలో అశోక్ అయితే నువ్వేం చేస్తావు నాకు తెలియదు అంటున్నాడు. ఏమంటాడు? ఆ బండిని పెట్టుకో అంటాడు, లేదా చేతికి ఉన్న ఉంగరవి చేయబో అంటాడు. అంటాడు అన్నాడు నిర్దాక్షిణంగా. అరే కాకపోతే అదృష్టం ఏంటంటే వాడి పేరు పక్కన పెడతాం. డబ్బులు కట్టాలా? ఏమి లేవు. సరే నీ భారం తెచ్చిచ్చిపో, డబ్బులు కట్టి నీ భారం తెచ్చిపో అనే వాళ్ళు కూడా ఉంటారా? ఉండరా? ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒకటి నాకు పెట్టిపోయాడా, ఏదైనా కొంత డబ్బు కావాలంటే డాక్యుమెంట్స్ పెట్టాలా, బంగారం పెట్టాలా, లేవా? అట్లాంటివి ఇత్తడి బిందెలు పెట్టాలా, కాగితాలు పెట్టాలా, పట్ట కాగితం, ఇంటి కాగితాలు, ఏదో పెట్టాలా. కాబట్టి ఆ సమయానికి అందినప్పుడు ఆ రోజు మనం పడే వేదన అంత ఇంత కాదు. అలాంటిది ఒకరోజు నా జీవితంలో కూడా జరిగింది. అది మర్చిపోను నేను. అక్కడ రెడీగా ఉన్నారు, ఇక్కడేం డబ్బులు కట్టాలంటారు, అక్కడేం బాబు చాలా ఇబ్బందికరంగా ఉంది. అప్పుడు నేను నాకు తెలిసిన ఇద్దరు మేధావులకు ఫోన్ చేశాను. ఎవరికి? ఎవరికది? ఉన్నారులే మేధావులు. ఆ ఇద్దరు మేధావులు ఏం తంటాలు పడ్డారో, ఎట్లా అనుకున్నారో, ఏం తిప్పలు పడ్డారో. ఒకడు 3,000 అకౌంట్లకి వేసాడు, ఒకడు 6,000 అకౌంట్లకి వేసాడు. ఆ మేధావులు ఆ రోజు ఏం చేసినారు? అన్న నీ దగ్గర ఎంతున్నాయి, నీ దగ్గర ఎంతున్నాయి, ఏదో కొంత అంకులకు అవసరం ఉందంట, వేసేద్దాం ఎట్టబట్ట. వసూలు చేస్తే 10,000 కాల ఎంతైనా ఎంతైనా 9,000 అక్కడ కట్టాల్సింది. అంటే అది అంటే నా జీవితంలో కూడా అలాంటి స్థితులు రోజులు ఉన్నాయి. అది ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది కదా. 2002 22 అది 23లో కరెక్ట్ నాకైతే గుర్తులేదు. కానీ అవైతే ఆ క్షణాలైతే నేను వేదన పడిన క్షణాలు. ఇంకా రాలేదు అంటాడు వాడు, ఇంకా చేయలేదు ఏంటి అంటాడు. ఆ సర్వర్ పని చేయట్లా, అదొక చూడండి ఎంత ఇబ్బంది అంటే, అసలు ఎంత మెంటల్గా డిస్టర్బ్ అయిపోయినానంటే. అప్పుడు అనిపించింది, ప్రభా ఇది ఒక జీవితమేనా నాకు? ఇట్లాంటి రోజు కూడా నా జీవితంలో నువ్వు ఎందుకు అనుమతించావు? అప్పుడు దేవుడు మాట్లాడుతూ, పని కుమారుడా నీకు అనుమతించేది నా కుమారునికే నేను దాన్ని ఏం చేశా? అనుమతించాను. అక్కడనే ఆ ఏటీఎం దగ్గరనే కూర్చొని అక్కడనే కూర్చొని బైబిల్ తెరువు అని దేవుడు మాట్లాడుతున్నాడు.
మూల కూర్చున్నా, చెమట పోస్తుంది, తడిసిపోయింది. అక్కడికి ఆ ఏటీఎం అది ఆ బ్యాంక్కి దొరకడానికి 4 కిలోమీటర్లు నడిచి వచ్చిన. లేవు డబ్బులు, ఇంకా 10 రూపాయల జోబులు ఉన్నాయి. ఎంత జోబులో? ఆటెక్కి 20 రూపాయలు, 10 రూపాయలు మాత్రమే జోబులు ఉన్నాయి. కాస్త మంచినీళ్ళు తాగి ఒట్టికి పోయి టీ మంచినీళ్ళు తాగి ఆడుకోడేమో, డ్రెస్ చూస్తే అంగా ఉంది, బరువు పోద్దేమో. ఆ మంచినీళ్ళు తాగి టీ తాగొచ్చులే అని 10 రూపాయలు అట్టు పెట్టుకున్నా. ఈడు చూస్తే ఆ బ్యాంక్ కోసం తిరిగి 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 అక్కడెక్కడో మూలకుంది ఆ బ్యాంక్. అసలు ఆడ బ్యాంక్ ఉన్నట్టు కూడా తెలియదు, అంత ఇబ్బంది పడ్డా. ఆడాడే తిరుగుతున్నా, కానీ ఇక్కడ బ్యాంక్ ఉందని అడగడానికి కూడా మనసు ఒప్పట్లే. డ్రెస్ చూస్తేనేమో సఫర్ వేసుకున్నా, షూస్ వేసుకున్నా, కానీ నాకు ఏమడగాల్సి వస్తుంది? ఎస్బీ బ్యాంక్ ఎక్కడని అడగాల్సి వస్తుంది. ఇక్కడ అన్ని హాస్పిటల్ ఏరినది, అంత హాస్పిటల్సే ఉన్నాయి. బైక్ షోరూమ్లు, బైక్ రిపేర్ షాపులు, అక్కడ బ్యాంక్ ఉంది. అది చూస్తుంటే ఏ కోసైనా చూస్తే అన్ని హాస్పిటల్స్ ఉంటే హాస్పిటల్స్, మెడికల్ షాపులు, బ్యాంక్ ఉంటుంది అనుకుంటున్నాం. ఆ రోడ్డు రద్దీగా ఉంటుంది, ఆటోలు తిరగవు, అంబులెన్స్లు పోతే ఇబ్బంది, మనుషులు దాటడం కష్టం. ఇటువైపు అంతా సగం రోడ్డుకి బైకులు రిపేర్వి. అసలు ఎంత ఇబ్బంది పడ్డాను. చివరాఖరికి అక్కడక్కడనే రౌండ్ వేసిన లలిత హాస్పిటల్ అంట. లలిత హాస్పిటల్ 3-4 ఉన్నాయి. ఆమె అంటే ఒక బిల్డింగ్ సరిపోలే వాళ్ళకి, ఇంకో బిల్డింగ్ కూడా అద్దెకి తీసుకున్నారు, ఇంకో బిల్డింగ్ కూడా అద్దెకి తీసుకున్నారు. ఈయన 3 లలిత హాస్పిటల్ ఇక్కడ బ్యాంక్ ఆడిందో అర్థం కావట్లేదు. గంటలు పడుతున్నారు, చెమట కాలిపోతుంది. బైబిల్ తీస్తే ఈ వచనమే, ఎన్నో వచనం? 40 ఎన్నో వచనం? 43 వచనం, 44. ఆయన ఏంట మరలా చదవండి. ఆయన వేదన పడను, మరింత ఆతురముగా ప్రార్థన చేయగా. అంటే ఎంత వేదన! అది నా జీవితంలోనే కాదు, యేసుక్రీస్తు జీవితంలో కూడా. ఈ ఫింగర్కి ప్రమాదం జరిగిన దినాలలో అసలు అన్నం తినడానికి మూమెంట్ వచ్చేగానే బక్క కొడుతుంది నొప్పి. అసలు పలుగంటారు, ఏమంటారు? గడ్డపార అంటారు. ఇక్కడ గడ్డపారతో పొడిస్తే ఎట్టుంటుందో అట్లా అనిపిస్తుంది. అన్నం పక్కన పడేలా పెద్దగా ఏడుపు తప్ప రెండోది తెలియదు. అదొక రకమైన వేదన నా జీవితంలో. ఈ వేలు ప్రమాణము తీసేసుకున్నా బాగుండేది అనిపించింది. ఎంత వేదన అంటే, రాత్రులు 12 గంటలకు నొప్పి స్టార్ట్ అవుతుందో తెలియదు, 1 గంటకి స్టార్ట్ అవుతుందో తెలియదు, 3ంటికి స్టార్ట్ అవుతుందో తెలియదు. ఏమి చేయలేక దానికి వేరే పరిష్కారం లేదు. ఆ నొప్పి ఎప్పుడు తగ్గుతుందో తెలియదు. గది వదిలిపెట్టి ఒంటరిగా గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకొని వేదనతో కన్నీరు కార్చి, ప్రభా నేను ఎక్కడ తప్పు చేశా, ఎక్కడ పొరపాటు చేశా, ఇది ఎందుకు నాకు అనుమతించావు, దీని ద్వారా నేను ఏం నేర్చుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలా. వేదనతో కన్నీరు కార్చిన దినాలు, ఆకలి తప్పులతో వేదనతో అనిపించిన దినాలు 10 సంవత్సరాల తర్వాత ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులతో వేదన కనిపించిన దినాలు కొన్ని సంవత్సరాలు ఉంటాయి. సేవకు వచ్చినప్పుడు బంగారం తమ్ముకొని ఇంటంతా కరెంటు బిల్లు కట్టి తినటానికి లేక వేదనతో గడిపిన సంవత్సరాలు ఉంటాయి. ఆత్మలు లేక, పరిచయం లేక, పత్రికలు పంచుకొని ఊర్లు తిరిగి, ఉదయకాలం చెప్పాను కదా, 70 కిలోమీటర్లు చెప్పులు తెగిపోయినాయి. రోజు చెప్పులు కుట్టియాలి 2 రూపాయలు పెట్టి, రోజు 2 రూపాయలు పెట్టి చెప్పులు కుట్టియాలి. ఆ చెప్పులు కుట్టాయని అన్నాడు, సార్ ఏముందని కుట్టమంటావు దీంట్లో, ఇవి కాళ్ళ జోడులా లేవు సార్, కళ్ళ జోడులాగా ఉన్నాయి అంటే గుంటలు పడిపోయినాయి మెడల దగ్గర, ఏళ్ళ దగ్గర. అక్కడ ఇలా చూస్తున్నాడు ఆయన, ఇది కళ్ళజోడా కాళ్ళ జోడా సార్ అంటున్నాడు. ఏం కుట్టమంటావు? రోజు తెగిపోతున్నాయి, నడవాలి కదా 70 కిలోమీటర్లు. ఉదయం 6ంటికి బయలుదేరి వెళ్ళిపోయి తినడానికి ఏమి లేదు ఇంట్లో, చూసుకుంటూ ఉండలేకపోతున్నా, నడుచుకుంటూ వెళ్ళిపోతాను.
పత్రికలు పంచుకుంటారు. ఎక్కడికో పత్రికలు పంచి టీ లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు. మక్సింగ్ గారి కంటే బిస్కెట్ ఇచ్చారంట, ఎవరైనా పండు ఇచ్చారంట, ఎవరైనా ఛాయ్ పోయి ఇచ్చారంట. నా జీవితంలో అవి కూడా లేవు. నడవలేక రాత్రి 12 గంటకి ఇంటికి వచ్చాను. మార్చి నెల నుంచి, ఇంతకుముందు చెప్పాను లేదా తెలియదు, మార్చి, ఏప్రిల్, మే నెలలో ఇంకా చెప్పులు పాడేస్తాయనట్టంటే, కానీ సువార్త మాత్రం నడుచుకుంటూ వెళ్తా ఉన్నా. జీవి సాగర్ అనే ఒక సార్ టీచర్, ప్రైవేట్ స్కూల్ టీచర్, ఆయన కూరగాయలకు దేనికి వెళ్తా ఉన్నాడు. ఆయన వచ్చాడు, తెలియదు సార్, మాస్టర్ గారు వందనాలండి, మీ ఎండల్లో ఎంత విపరీతమైన ఎండలు ఉంటే చెప్పులు లేకుండా మీరు తిరుగుతూ ఉన్నారు, సేవ చేస్తున్నారు. మీరు కూడా సాధు సుందర్ సింగ్ లాగా ఏమైనా వ్రతం పెట్టుకున్నారా, చెప్పులు లేకుండా తిరిగి సేవ చేయాలని చూడు. ఆయన వచ్చినా లేదు సార్, ఏమో దేవుడు ఇలా వచ్చాడు, ఇలాగే తిరుగుతా, సేవ మాత్రం ఆపను. దేవుడు ఎప్పుడు చెప్పులు ఇస్తాడో ఆ రోజు చెప్పులు ఇస్తాడు. ఆయన చెల్లించిపోయి, సరే సార్ హాలిడేస్ టైం, నా దగ్గర కూడా డబ్బులు ఏమి లేవు, 50 రూపాయలు ఉన్నాయి, ఈ 50 రూపాయలు తీసుకుని అర్జెంటుగా చెప్పులు కొనుక్కోండి మీరు అన్నారు. ఏమన్నాడు? అర్జెంటుగా చెప్పులు కొనుక్కోండి. చిట్టినగర్లో, విజయవాడలో చిట్టినగర్లో జోబు గారు అని ఒక క్రిస్టియనే చెప్పులు కుట్టేవాడు. అంకుల్ దగ్గరికి వెళ్ళి, నా చెప్పులు కుట్టేది ఆయనే. అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంటే మేమున్న ఇంటికాడ నుంచి చిట్టినగర్ వరకు నడిచి వెళ్ళాలా, అది 3-4 కిలోమీటర్లు ఉంటుంది. ఉదయం 6కే వచ్చి కూర్చునేది ఆయన అక్కడే చెప్పులు కుట్టేదాన్ని. 6 గంటల కల్లా నేను 4కి నడిచిపోయాను. 6-6:30 కల్లా. ఏంటి సార్ అన్నాడు, చెప్పులు కావాలి. సరే, వాళ్ళకి తెలిసిన చాపు తీసుకెళ్ళాడు, సైజ్ చెప్పాడు, వేసాడు. ఆయనకైతే ఒక రేట్ అంట, మనకైతే ఒక రేట్. ఆయన అంటాడు నాకే చెప్పులంట, ఆయనకే చెప్పులంటే ఎంత రేటు పడుతుంది, తక్కువ రేటు పడుతుంది. కానీ కాళ్ళకి వేసుకొని చూసుకునే సైజు నేను. ఎవరో కాదులే సార్ మా వాడు అన్నాడు. సరే అట్లనా, అయితే 50 రూపాయలు చెప్తాను. చెప్పుల షాప్ ఎంత అన్నాడు? జీవి సాగర్ గారు ఎంత ఇచ్చారు? 50 రూపాయలు ఇచ్చారు. ఈయన రేట్ ఎంత చెప్పినాడు? అలా నా జీవితంలో మొట్టమొదట చెప్పులు కొన్ని నెలల తర్వాత, ఈ రోజుకి ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ నా అనుభవాలు, ఇవన్నీ నా అనుభవాలు. వేదన పడిన నా జీవితంలో వేదన ఎప్పుడు తగ్గలేదు. ఆ వేదన ఉండబట్టే నేను ఈరోజు సేవలో ఉన్నానని చెప్పగలను. అది లేకపోతే నేను సేవలో ఉండేవాడిని కాదు. ఈ రోజుకి ఈ విధంగా ఉండేవాడిని కాదు. సేవలో ఎన్నో లోపాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, వాటి వైపు చూడను. ఎన్నో కొరతలు, వాటి వైపు చూడను. ప్రభు వైపు మాత్రమే చూస్తాను. అవి నన్ను ఇబ్బంది పెట్టావు. వాటిని ఆలోచించి సేవ వదిలిపెట్టలేదు. వేదనలు అంట తొక్కిపట్టి వాటికి తాళం వేసి లోపల బంధిస్తాం. బయటికి హ్యాపీగా ప్రశాంతంగా పరిచర్య చేస్తూ కొనసాగుతాం. ఒకసారి నేను రాజరాజేశ్వరిపేటకి సైకిల్ మీద వెళ్తా ఉన్నాను. ఎక్కడికి? న్యూ రాజరాజేశ్వరిపేట. దాని పేరేంటి? న్యూ రాజరాజేశ్వరిపేట. సైకిల్ మీద వెళ్తా ఉంటే ఒక పిల్లోడు, మైనర్ పిల్లోడు, వాడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. వాడి బండి కంట్రోల్ ఎల్టాన్ని తీసుకోవాలి. నేను అక్కడ వాడి బండిని కంట్రోల్ చేయలేక తిన్నగా వచ్చి నేను లెఫ్ట్కి వెళ్తా ఉంటే నేను లెఫ్ట్కి వెళ్ళి రైట్కి తిరిగాల. వాడు డైరెక్ట్ ఇచ్చి వాడు ఇట్లా బండి లెఫ్ట్కి తిప్పుకోలేక స్ట్రైట్ కొట్టి గుద్దేస్తే సైకిల్ రిమ్ పోయింది. సైకిల్ ఏమైపోయింది? రిమ్ పోయింది. ఏం చేయాలంటే కదా, 2 రూపాయలు పెట్టి చెప్పులు కుట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు సైకిల్ రిమ్ పోయింది. ఇప్పుడు సైకిల్ రిమ్ ఎంత పడుతుంది? రిమ్ము, ట్యూబు, టైర్. ఆ సువల్ కూడా కొత్త వేళ, రిమ్ము కొత్తది. మొత్తం ఇలా వంగిపోయింది. అది దగ్గరికి అయిపోయింది. సగం రిమ్ము లాగా మారింది. అసలు మెత్తని రిమ్ము పాడైపోయింది. అది
అది ఎప్పుడు కొనుక్కున్న సైకిల్ తెలుసా? 92లోనో 93లోనో కొన్నాను. ఎప్పుడది? అంతకంటే ముందే కొన్నానో తెలియదు, గుర్తులేదు. అప్పుడు అట్లా సైకిల్ 1350 రూపాయలు కొన్నాడు. సైకిల్ ఎంత అప్పుడు రేటు? నాకంటే ముందు మా తమ్ముడు సైకిల్ కొన్నాడు. వాడేమో బ్లాక్ది కొన్నాడు, నేనేమో గ్రీన్ది కొనుక్కున్నాను. నాకు గ్రీన్ అంటే పిచ్చ. ఆ సైకిల్ ఎప్పుడుదో సైకిల్, ఇది 2003 2004 జరిగిన విషయం. అంటే అప్పటికే సైకిల్ పని అయిపోయింది, నట్టు పడిపోయింది, ఎండకి తడిసింది, వారం నడిచింది, సిలుములు పట్టింది, రిమ్ములు కన్నాలు పడ్డాయి, చిన్న చిన్న ప్లేట్లు సపోర్ట్ పెట్టాను, తిరుగుతూ ఉన్నా. అది పోయింది, ఇక పడేశాను. మళ్ళీ నడుచుకుంటా, మళ్ళీ నడవడమే. ఎప్పుడు పరిచయం ఆపలేదు, మళ్ళీ నడవడం. అప్పుడు ఈ జీవి సాగర్ గారు అనే ఉన్న చోటనే ఈయన అకౌంటెంట్ ఎవరో అక్కడ పనిచేస్తున్నాడు. ఎబ్రోను ఆయన పేరేంటి? ఆయన మేనేజర్, ఆయన పేరే ఎబ్రోను. ఆయన పేరే ఇప్పుడు సేవకుడు, సాగర్ సేవకుడు అయిండు. ఆ ఎబ్రోన్ గారు కూడా సేవకుడు. ఇప్పుడు ఆ ఎబ్రోన్ గారు, బ్రదర్ జాషు బ్రదర్ ఒకసారి మా ఇంటికాడికి రండి అన్నారు. ఆ ఇంటికాడికి వెళ్తే ఆయన ఎందుకు ప్రేరేపించబడ్డాడు? సైకిల్ రిమ్ము, టైరు, టీపీ వేదన ఆపలేదు కానీ పరిచర్య, ఆ వేదన అట్లాగే ఉంటాయి మామూలే, పరిచర్య ఆపడానికి వీలు. మరి ఎబ్బేరు జీవితంలో వేదన ఉందని కృంగిపోలేదు. వేదన ఉందని, నా బ్రతికే వేదన, నేనేం బాగుపడతాను, నాకెప్పుడు ఆనందం వస్తుంది, నేనెప్పుడు ఆశీర్వదించబడతాను, ఇక నేను బతకడం ఎందుకు? అందరు ఏమని పిలిచింటారు? అరే వేదనోడా, అరే వేదనోడా, మీ అమ్మ చెప్పిందిరా, వేదనోడా, వేదనోడా. నేనెంత శాపగ్రస్తుని, నేనెంత అసలు పుట్టకపోయినా బాగుండేది. ఏంటి నా బతికిది? ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన సోదరి సోదరుగా, నీ జీవితంలో వేదనలు ఎవరెస్ట్ శిఖరంలాగా 100 ఎవరెస్ట్ శిఖరాలున్నా నువ్వు కలవరపడాల్సిన పని లేదు. మీ వేదనలన్నీ ఆనందంగా, ఆశీర్వాదంగా మార్చుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది. దేవుని వాక్యం చూస్తే చూడండి ఏం చేసిరంట. ఒక ఉదాహరణ చూద్దాం. యోబు తన జీవితంలో ఏం జరిగిందో మనం పరిశీలన చేద్దాం. యోబు తన జీవితంలో ఒక 2-3 సంగతులు మనం అధ్యయనం చేద్దాం. మూడవదిగా చూస్తే ఇప్పుడు 2 రకాల వేదనలు మనం చూసాం. మూడవ వేదన ఏంటిదో మనము చూద్దాం. 2వ దినవృత్తాంతం, ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 25వ వచనం. 2వ అధ్యాయము 25వ వచనం. ఈ వేదన ఎలా ఉందో చూడండి. ఏంది ఇంత ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 25వ వచనం. నేడు నేను నీ వలన భయము, నీ వలనే వెరువు ఆకాశము క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలు పెట్టుచున్నాను. వారు నిన్ను కూర్చిన సమాచారము విని నీ ఎడల వణికి మనోవేదన నొందుదురు. 2-3 ఏంటంట? ఒకటి ప్రసవ వేదన, మొదటిది గర్భవేదన, రెండవది ప్రసవ వేదన, మూడవది మనోవేదన. ఇంకా దీనికి మందు కూడా లేదు, దీనికి ఏం లేదు. గర్భవేదన ఉంటే గర్భం ధరించినప్పుడే వేదన, ప్రసవ వేదన ఉంటే ప్రసవించేంత వరకే వేదన. మరి మూడవది ఏంటంట? ఇది ఎప్పటి వరకు ఉంటుంది? దాని మందులు కూడా లేవు, దానికి మందులు కూడా లేవు. కేజీలు బరువు తగ్గిపోతూ ఉంటాడు మనిషి. ఏ వేదన ఉంటే? తెలంగాణలో అయితే దాన్ని ఏమంటారు? ఫికర్ అంటారు కదా, ఫికర్. 70 కేజీలు నుండి 40 కేజీలకు వస్తాడు. ఏమన్నా అని కూడా కమేరగా ఇట్లా దానికి కొక్కానికి వేలాడ తీసి కేజీలు
కట్టుకొని తీసినట్టు మాంసం తీస్తారా ఏంటి? కానీ మరి ఎలా వెయిట్ తగ్గాడు? చర్మంలాగే ఉంది. బరువు ఎలా తగ్గాడు? మాంసం ఏమైంది? వెయిట్ ఎట్లా లాస్ అయ్యాడు? ఆ ఫికర్ వల్ల మనిషి ఏమైపోతాడు? బరువు తగ్గుతాడు. ఫికర్ వల్ల ఏమవుతాడు? దాన్నే బైబిల్ పరిభాష ఏం చెప్తుంటే మనోవేదన. దానికి మందులు కూడా. ఇప్పుడు ఎబ్బేజు జీవితం ఎలాంటిది? మనోవేదనతో కూడా ఉన్నవాడు. ఎలాంటి వేదన కలిగిన వాడు అంటే ఎవడు చూసినా అతను ఏమని పిలుస్తుంటారు? అరే నువ్వు పుట్టబట్టానంటారా, నువ్వు పుట్టబట్టానంటారా, నువ్వు పుట్టపోయినా బాగుండేదిరా, మా చిన్నమ్మ, మా అక్క, మా వదిన, మా అత్తయ్య అన్నింటిలో లేదా? అవన్నీ వింటుంటే ఎలా ఉంటుంది అతనికి? కాబట్టి మూడోది ఏంటి? మనోవేదన. 4వదిగా చూడండి, 2 దినవృత్తాంతంలో 21:19. 4వదిగా చూస్తే 2 దినవృత్తాంతంలో 21:19. 2 సంవత్సరములు వ్యాధి బలమొచ్చు వచ్చి ఆ వ్యాధి చేత అతని వేగుడు పడిపోయి బహు వేదన నందుచు. కాబట్టి 4వది ఏంటంటే బహువేదన. అంటే అనారోగ్యంతో కూడిన సమస్యలు. అనారోగ్యంతో కూడిన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, మనుషుల ద్వారా వచ్చే సమస్యలు. ఇవి కాకుండా ఇది ఏ సమస్య అంట? బహువేదన. వ్యాధి తగ్గదు, ఎన్ని మందులు వేసుకున్నా నిద్ర పట్టదు, పక్కన మనుషులు ఎవరు ఉండరు, డోంట్ వరీ బీ హ్యాపీ అనేవాళ్ళు ఉండరు. మనం బరువు కనుక పక్కన మనిషి భార్య ఎత్తుకోలేదు, తల్లి ఎత్తుకోలేదు, తండ్రి ఎత్తుకోలేడు. దాన్ని మనం ఏం చేయాలా? ఆ వేదనని భరించాల్సిందే. దేవుడి దయ తెలిస్తే తప్ప. దేవుడి దయ తెలిస్తే తప్ప. అసలు ఈ డాక్టర్లు స్కానింగ్ తీసేవారు ఈ ఫింగర్ని చూసి ఏమన్నాడు తెలుసా? నాకు ఏదో పేరు చెప్పినారు, ఆ పేరు నాకు రావట్లా, ఇంగ్లీష్లో చెప్తారా. ఈ భుజం వరకు చేయి కట్టి అయిపోతుంది, తీసేయాల్సిందే అన్నారు. ఏమన్నారు? అది ఏందో దానికి ఒక పేరు చెప్పినారు, అది నాకు పలకడానికి రావట్లా. ఇది ఇలాగంటే ఈ మణికట్టు వరకు, మోచేయి వరకు, అసలు దీని ప్రభావం భుజం వరకు పోతుంది. ఈ భుజం వరకు చెయ్యి అన్నారు వైద్య డిపార్ట్మెంట్లో. కానీ దేవుని మహాకృప, శరీరంలో ఇప్పటి వరకు ఏ అవయవాన్ని కట్ చేసి పడేయలేదు. ఇన్నిసార్లు యాక్సిడెంట్ అయినాయి, ఏ శరీరంలో ఎముక ఇరిగి విడిపోయినట్టుగా ఆధారాలు లేవు. సంవత్సరాల తరబడి మంచం ఉన్నట్టుగా ఆధారాలు కూడా లేవు. కొంతమంది వరకు నడుచుకుంటే కింద పడి కాలు చేతులు ఇరుతాయి, బాత్రూంలో కింద పడ్డాడు జారి కాలు చేతులు, బాత్రూంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కింద పడి. ఎంత సివియర్ యాక్సిడెంట్లు అయినాయి నా జీవితంలో. కానీ కోపంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ శరీరంలో సర్జరీలు మాత్రం ఏమీ జరగలేదు. బెడ్ మీద మాత్రం నేను ఎప్పుడు దేవుడి మహాకృప. వేదనలు ఎన్నున్నా నన్ను మంచానికి దేవుడు, మరణానికి దేవుడు అప్పగించలేదు. అంటే ఈయన్ని మరణానికి అప్పగిస్తే ఈయనకి కాలు చేతులు నిలబడితే వీడు మరలా బెడ్ ఎక్కుతాడు, నా పని ఆగిపోతుందేమో. దేవుడు ఏం ఆలోచించుంటాడు? నా పని ఆగిపోతుందేమో. కాబట్టి ఈయనకి ఎట్లయినా ఇలాంటి సమస్యలు లేకుండా ఏదో రకంగా నేను ఈయన్ని బాగు చేయాలి. సౌమ్య వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు స్టిక్ పట్టుకొని వచ్చాను, గుర్తుందా? కానీ వేదన ఉన్నంత మాత్రాన అన్ని కిలోమీటర్ల ప్రయాణం కూడా ఆపడానికి ఇష్టపడలేదు. అవి ఉంటాయి అంతే. తుమ్మితే జలు పట్టింది, కడుపు తిన్నది అరగలేదు, గ్యాస్ పట్టింది, పరిచయ ఆపత్తలు ఉన్నారు, మీటింగ్లు క్యాన్సిల్ చేస్తున్నారు ఉన్నారు. నా వల్ల కాదట్లా. ఎంత కష్టమైనా సరే వెళ్ళాలి. ఏదో మాట చేత ఒక వ్యక్తిని ఆదరించాలా, బలపరచాలా, ధైర్యపరచాలా, స్థిరపరచాలా. ప్రభునామమును బట్టి, బంధుత్వాన్ని బట్టి కాదు. మరి బంధువులకు అసలు వాల్యూ లేదని.
మన బంధువులందరూ నాకు సెలివేశారు, నేను నా బంధువులకు సెలివేశాను. నా వల్ల నా బంధువులకు ఎవరికి ఉపయోగం లేదు. అసలు బంధు ప్రీతి నా దగ్గర ఉండనే ఉండదు. రికమెండేషన్ చేస్తున్నా ఒప్పుకోను, నేను నచ్చదు నాకు అట్లా. ఇది 4వది. 5వ చూడండి, యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 6:10 యోగ జీవితంలో చూస్తే 6:11 చదవండి, 7:11 చదవండి. ముందు రాసుకోండి. 6:10 7:11 చదవండి. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకోకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను. ఇదేంటంట? ఈ వాక్యం నన్ను ఎంతగానో ఓదార్స్తుంది, నన్ను ఎంతగానో ఆదరిస్తుంది, నన్ను ఎంతగానో బలపరుస్తుంది, నన్ను ఎంతగానో ధైర్యపరుస్తుంది. ఏమున్నప్పుడంట? నేను ఎంత వేదన పడ్డానో ఆ వేదనను బట్టి నేను ఏం చేస్తాను? హర్షిస్తా. కృంగిపోకూడదంట, కృంగిపోకూడదు. పరిస్థితులకు మనం కృంగిపోకూడదు. ఎంత వేదనలో ఎగిసిపడినా, కెరటంలాగా ఎగిసిపడినా మనం కృంగిపోకూడదు, హర్షించాలి. ప్రభువుని బట్టి. దీన్ని బట్టి? పరిస్థితులను బట్టి కాదు, మనం నమ్మిన దేవుణ్ణి బట్టి. చూడండి 7:11 చదువు. కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడేదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండేదను. ఆత్మ వేదన బట్టి ఏం చేయాలంట? ఈ 2 మాటలు నన్ను వెంటాడుతాయి. కానీ నేను మాట్లాడుతూనే రావాలా, నేను వాక్యం చెప్తూనే రావాలా. వేదన వైపు నేను చూసి కురిగిపోయి మూలకు కూర్చోవాల్సిన అవసరం నాకు. ఇది నా వ్యక్తిగత అనుభవం. నేను ఎవరి చేత ఓదార్పు చెందలేను. ఏ సమస్య ఉన్నా ఒంటరిగా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అలవాటు నాకు. దేవుడు అప్పుడు ఆ వేదనలో, ఆ కలవరంలో, ఆ భయంలో ఈ 2 వాక్యాలు. నేను దాదాపుగా 3 వారాలు 4 వారాలు పరిచయం పోలా నిజం చెప్తున్నా. 21 రోజులు కూడా దాదాపు ఈ ఫింగర్ విషయంలో 21 రోజులు దాదాపుగా నేను పరిచయకి పోలేదు. ఆ 21 రోజు ఎన్నో విషయాలు నేను ధ్యానం చేశాను, ఎన్నో విషయాలు నాకు దేవుడు చెప్పాడు. ఆ 21 రోజుల్లోనే ఈ 6:10 7:11 ఇవి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు, ఇవి ఆంటీకి కూడా తెలియదు. ఇప్పుడు మీకు తెలియపరుస్తుంది. అంటే ఎప్పుడో పొందిన అనుభూతులు ఇప్పుడు దేవుడు మరలా ప్రేరేపించి మాట్లాడిస్తున్నాడు. ఈ అంశం మీద వేదన అనే అంశం ద్వారా. ఇది ఎన్నోది? ఆత్మ వేదన పడాల. ఆత్మలో ఏముండాలా? వేదన ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలలో మనకు వేదన కలిగి ఉండాలి. అప్పుడు వ్యక్తిగతంగా మనం ఆనందం పొందుతాం, వ్యక్తిగతంగా ఆశీర్వదించబడతాం. అప్పుడు కుటుంబంగా ఆనందం పొందుతాం, కుటుంబంగా ఆశీర్వదించబడతాం. సంఘముగా ఆనందం పొందుతాం, సంఘముగా కూడా మనం పొందుతాం, ఆశీర్వాదం పొందుతాం. ఏమని ప్రార్థన చేశాడో రండి మన మూల వచ్చిన చదువు ముగిద్దాం. ఏమని ప్రార్థన చేశాడు? 4 విషయాల కొరకై ప్రార్థన చేశాడు ఆయన. ఎన్ని విషయాల కొరకు చేశాడు? అందుకే చదివేటప్పుడే వాటిని కౌంట్ చేయమని చెప్పడంలో అదే మర్మం. నాకు తెలుసు ఆ విషయాలు, కానీ మీకు అర్థం కావాలా. మీకు అర్థం కావాలంటే ఏం చేయాలా? వాటిని మీరు గ్రహించాలా. అందుకేం చెప్పాడు? యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అంటే అదే మొదటిది ఏంటి? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. రెండవది అంటే ఫస్ట్ అడిగింది ఏంటిది? నా వేదనలన్నీ పోవాలి, నేను ఆనందించాలి, ఆశీర్వదించబడాలి. ప్రభు నువ్వేం చేస్తావు నాకు అనవసరం. నువ్వు నన్ను పుట్టించావా, నీ రూపంలో నన్ను తయారు చేసావా, అలాగే నీ దరిద్రమైన జీవితం ఎందుకు? అందరి చేత తృణీకరించబడుతున్నా, వేధింపబడుతున్నా, గేలి చేయబడుతున్నా, ఎగతాళి చేయబడుతున్నా. ఇలాంటి నా స్థితిలో మా అమ్మ నన్ను ఎందుకు కనింది? నాదే ఒక బ్రతికేనా? ఈ వేదనలన్నీ కూడా నాకు ఆనందంగా మారాలా, ఆశీర్వాదంగా మారాలా. మొదటిది ఏమని ప్రార్థన చేశాడు?
నన్ను నిశ్చయంగా ఆశీర్వదించు. నా సరిహద్దులు రెండవది, నా సరిహద్దులను విశాలపరచి. కాబట్టి విశాలపరచు. ఈ నూతన పరిచర్య, నూతన సీయోను పరిచర్య సరిహద్దులను వ్యాపించాలా. ఇది నా చేతి పనులు వ్యాపించాలా, నా కుటుంబం వ్యాపించాలా, సమృద్ధితో నింపబడాలా, నలుగు దిశలు నాకు పనులు రావాలా, సైట్లు రావాలా, టార్గెట్ రీచ్ అవ్వాలా, అనేకుల చేత నేను గుర్తింపు పొందాలా, నకముకలను నేను దీవించబడాలా, విస్తరించాలా. కాబట్టి నా సరిహద్దులు. మూడవదేంటి? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. ముందు నీ చెయ్యి, నీ హస్తం నాకు తోడుగా ఉండాలి. మనుషుల హస్తం ద్వారా నేను మేలు పొందకూడదు, నీ హస్తం ద్వారా మేలు పొందాల. నీ ప్రణాళిక, నీ పద్ధతిలో, నీ సంకల్పం, నీ చిత్తములో. మనుషులు సాయం చేశారనుకో, మనుషులు ఆదుకున్నారనుకో, వాడు ఎప్పటికీ ఎత్తేస్తాడు. కాబట్టి నీ హస్తము నాకు తోడుగా దయచేసి. నాకు కీడు రాకూడదు. నాలుగవది, ఏ కీడు నాకు రాకూడదు. దానిలో నేను తప్పించు. ఒకటి, కీడు రాకూడదు. రెండోది, ఒకవేళ వచ్చినా దానిలో నుంచి నన్ను తప్పించు. దానిలో నుండి నన్ను తప్పించు. నా సరిహద్దులు విశాలపరచు. నా సరిహద్దులు విస్తరించాల. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా మనం చేయవలసిన ప్రార్థన ఈ పేజీ ద్వారా మనం నేర్చుకుంటున్న ఒక ఆత్మీయమైనటువంటి పాఠం. ఎన్ని రకాల వేదనలు మనల్ని చుట్టుముట్టినా మనం ఆనందించాలా, ఆశీర్వదించబడాలా, హర్షించాలంట. ఈ వేదనలు మనం ఏం చేయాలా? హర్షించాలా, కృంగిపోకూడదు, నేను ఆశ చెందకూడదు, బలపరచబడాలా, ధైర్యపరచబడాలా, పని చేయాలా, ప్రకటించాలా. శరీరం సపోర్ట్ చేస్తూ చేయకపోయినా మన పనిలో నిమగ్నమై ఉండాలి. మన త్యాగాన్ని, సమర్పణ దేవుడు చూస్తాడు. ఎబ్బేజీ లాంటి పరిస్థితులు ఏం చేశాడు? ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాడు. తన జీవితంలో ఒక క్రొత్త ప్రార్థన చేశాడు. ఎబ్బేజీ చేసిన ప్రార్థన బైబిల్ ఇంకెవరు చేయలేదు. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఇంకెవరు చేయలేదు. అంటే ఆ వేదన ద్వారా కొత్త కొత్త ప్రార్థనలు చేశాడు. నీకు కూడా ఆ వేదన ఉంటే నువ్వు కూడా క్రొత్త ప్రార్థన చేస్తావు. దేవుడు నిన్ను కూడా ఆనందింపచేస్తాడు. వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా సరిహద్దులు విశాలపరుస్తాడు. కీడు రాకుండా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేయగాక. ప్రార్థించాడు.